guys, welcome back to Gitka Diaries. ఎలా ఉన్నారు అందరూ? సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1:30 AM అంటే నైట్ 1:30 అవుతుంది. సో ఇప్పుడు నేనైతే చెన్నై వెళ్తున్నాను అనమాట. సో ఎందుకు అని అంటే ఇంకా చెన్నై నుండి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఆఫీస్ వచ్చేసి ఓన్లీ 12 డేసే మంత్కి. సో మంత్ అంతా అక్కడ రెంట్ కట్టడం ఎందుకు అని చెప్పి ఇంకా తెచ్చేసుకుంటున్నాను అనమాట లగేజ్ అంతా. వెళ్ళాల్సినప్పుడు కావాలంటే ఉండొచ్చులే వెళ్ళే టైంలో అని చెప్పేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి లగేజ్ ప్యాక్ చేసుకొని తెచ్చేసుకుంటాను. సో ఈ వ్లాగ్ మొత్తం చూడండి, నేను ట్రావెల్ చేసి వెళ్ళేది, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ కమ్స్. ఓకే, నో వాట్, ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక బ్యాగ్ కూడా తగిలించుకోకుండా పోతున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు సాటర్డే. సో సాటర్డే వీకెండ్ కదా మాకు, వెళ్ళి లగేజ్ తెచ్చేసుకోవడమే అని నేను అనుకుంటున్నా. అక్కడ ఏమవుతుందో తెలీదు. సో అందుకని ఏమి లగేజ్ అంతా మోసే పని లేదు, ల్యాప్టాప్ మోసే పని లేదు, బట్టలన్నీ ఎట్లనో అక్కడనే ఉన్నాయి. గైస్ ఇంకా మనం స్టార్ట్ అయిపోదాము, ఓకేనా? ట్రావెల్ చేయడానికి ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను అనమాట. ఇలా ఇలా అంటారు కదా, నేను క్యూట్గా అనిపిస్తున్నాను. సో వెళ్ళిపోదాం పదండి గాయస్, మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతే కష్టం. ఏం తీసుకోపోకూడదు అనుకున్నాను కానీ ఇది ఒక చిన్న బ్యాగ్ మా మమ్మీ చార్జరు అట్లాంటివి కొన్ని డబ్బులు పెట్టుకోవడానికి ఇచ్చిందనమాట. అవి పెట్టుకుంటున్నా. సెట్ అయిపోయాం గాయస్. మాట్లాడమా ఏదో ఒకట. హ్యాపీ జర్నీ. ఇంకా ఎక్కనే లేదు, ఎక్కుతావు కదా ఎట్లా. ఓకే, ఇంకా ఇప్పుడు వెళ్తున్నావు ఎందుకు? నేను చెప్పా ఆల్రెడీ ఇంట్రోలో. ఇప్పుడు వెళ్తున్నాను ఎందుకంట. చాలా బాగున్నాయి డ్రెస్సులు. థ్యాంక్ యూ. మీరు కూడా చెప్పండి గైస్. వస్తున్నా బా. గీతు ఆపేసినట్టున్నారా? నేను బాగున్నావు లేదా? మూడవ నెంబరు ప్లాట్ఫామ్లకు బై. డాడీని చెప్పి ఈ చిన్న పాప నేను ఎక్కినప్పటి నుండి నన్నే చూస్తుంది. ఎంత క్యూట్గా ఉంది కదా. ఇప్పుడు క్యూట్ స్మైల్ ఇస్తుంది చూడండి. నాకు ట్రైన్ జర్నీస్ అంటే చాలా ఇష్టం, చాలా ఎంజాయ్ చేస్తాను. ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుండి నాకు ట్రైన్ జర్నీ అంటే ఇష్టము. అండ్ చిన్నప్పుడే ఎక్కువ వెళ్ళేదాన్ని, అండ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. అండ్ ఆల్సో ఇలా ట్రైన్లో కిటికీలో నుండి చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకా 6:30కి నేను చెన్నై సెంట్రల్ రీచ్ అయిపోయాను అనమాట. ఇంకా అక్కడ నుండి స్టేషన్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత 2 బస్సులు తీసుకోవాలి. ఫస్ట్ అయితే బ్రాడ్వేకి వెళ్ళడానికి, మళ్ళీ బ్రాడ్వే నుండి నేను ఉండే ప్లేస్కి వెళ్ళడానికి ఇంకో బస్ అనమాట. పీజీకి వచ్చేసా. పీజీకి వచ్చిన తర్వాత ఫుల్గా నిద్రపోయాను. ఇంకా లంచ్ టైంకి నిద్ర లేచి ఇంకా లంచ్ కోసం అని వెళ్తున్నాం అనమాట. నువ్వా నిన్ను తీస్తా. పీజీలో ఫుడ్ ఇది వచ్చేసి పచ్చడి, రైస్, బెండకాయ కర్రీ అండ్ అప్పడాలు, రసం, అంతే గైస్.
లాస్ట్కి ఇంకా పీజీ ఫుడ్ తింటున్నాను, అంటే ఈ పీజీలో. చూడాలి మళ్ళీ ఇక్కడికే వస్తాను, ఇంకెక్కడికైనా వెళ్తానా తెలియదు. చూడది మాగాయ్ మాగాయ్ అంటే మామిడికాయ తొక్కు పచ్చడి అంతేగా. ఇది టొమాటో, ఇది ఇంటిది. సారీ ఇది టొమాటో. ఇది టొమాటో. ఓకే, ఇది టొమాటో గైస్, ఇది మాగాయ్ తొక్కు పచ్చడి. ఇంటికి వెళ్ళేటప్పుడు నా ఈ ర్యాక్ మొత్తం బట్టలు ఉతికిన బట్టలు అన్నీ అట్లా దోపేసి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అప్పుడే తీసుకున్న కెటిల్ అన్నీ అట్లనే ఉన్నాయి. ఇంకా సో ఇంక ఇప్పుడు అన్నీ మడత పెట్టేసి సర్ది పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. సో ఇట్లా అన్నీ చిందర ఉంది అంతా. ఇగో ఇక్కడ కూడా నా వస్తువులే ఉన్నాయి, డబ్బాలు, షాంపూలు అన్నీ ఉన్నాయి. ఇంకా ఖాళీ సూట్ కేసు ఇప్పుడు నిండిపోబోతుంది. నవ్వుతుంది కానీ నేను హైట్ అక్కడ చూస్తాను. బాయ్ బాయ్. ఇంకా పోలేదు, పోతావు కదా. చాలేరా. నన్ను నేను కూడా తీసుకున్నా. మంచం మీద చీపురు పెట్టింది. నాది కాదు. ఓహో, గిన్నెలు చీపురుతో తుడుస్తారా? మంచం మీద చీపురు పెట్టామంటే తంతాను. అంతే, అది కింద పడిపోయింది, వదిలేసింది అంతే. ఇంకా చెత్త చూపి. వాడింది లేదు, పెట్టింది లేదు. వాడడం అలా ఉంటాయండి. ఇది ఏదో ఏకంగా బూసి పట్టేసింది. వాట్ ఏం చేయలేము, లేనప్పుడు బూసి పడతాయి అన్నీ. బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను, అక్కడ నెల్లూరులో దొరకట్లేదు. సో అమ్మ కావాలని ఊరికే అడుగుతుంది, ఇంకా అందుకే ఆర్డర్ పెట్టాను బ్లాంకెట్. వావ్, బ్యాక్ టు హోమ్ గైస్. బాయ్ బాయ్. ఇంకో డీజర్లే నా కోసం, లేకపోతే అయ్యో అది క్లోజ్ చేయలేదు. ఫైనల్లీ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. పీజీ వెకేట్ చేసి ఈవినింగ్ 7కి బుక్ చేసుకున్నాను అనమాట బస్సు. ఇంకా వెయిట్ చేయలేదు, వచ్చాను, బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకున్నాను, మళ్ళీ అదే రోజే రిటర్న్ అయిపోతున్నాను. సో ఇంకా బస్సులో అయితే నాకు చాలా బోర్ కొట్టింది. యాక్చువల్గా నేను పీజీ వచ్చేసి ఒక 2 months బ్యాక్ నుండి వెకేట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ చేయలేదు. ఇంకా ఇప్పుడు కుదిరింది అనమాట వెకేట్ చేయడానికి. కొంచెం ధైర్యం చేసి వెకేట్ చేసేసాను. సో ఇంకా నేను ఇంటికి వెళ్ళడానికి నైట్ 1 అయిందనమాట 7కి ఎక్కితే. సో చాలా టైం పట్టింది, ఎందుకంటే ఈవినింగ్ చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా. ఇంకా నెల్లూరు వెళ్ళిన తర్వాత డాడీ వచ్చారు పిక్ చేసుకోవడానికి. సో నన్ను దించి నా బస్కి బాయ్ చెప్పేస్తున్నాను. చూడండి వెళ్ళిపోతుంది అది కూడా. ఇంకా లగేజ్ అంతా పెట్టేసుకున్నాను. అట్లనే ఉన్నా, ఏం చేయలేదు, పోయినా పడుకున్నా. చూడిట్టు నిన్న రాత్రి చూసాము, మళ్ళీ ఈరోజు రాత్రికి వచ్చాను. ఇంకేంది
In 600 meters, your destination will be. చూపి కలర్ని